అదే అండి కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు. అది అవుతుంది కాబట్టి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తాయో, ఇంకా వాళ్ళు ఏమేమి పెడతారో కదా. ఇంకా 2000 చేస్తారంట నెక్స్ట్ మంత్. చేస్తే బాగానే ఉంటుంది, మనకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది మనకు కూడా. నేను కూడా దానివల్ల కొంచెం నాకు కూడా ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇవ్వడం. మా ఇంట్లో మా అమ్మకి కూడా 2000 పింఛన్ వస్తుంది, నాకు 2000 వస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రుణమాఫీ అంటే మన ఇంట్లో రుణమాఫీ అంటే మనకు లేవు. ఏమో మాకు తెలదు, మాకు జగన్ లెక్క మాకు చేయలేదు, ఏం చేయలేదు. మా రైతులు కాబట్టి ఏమి చేయలేదు, పింఛన్లు ఏం చేయలే, ఇండ్లు కట్టిలే, ఏం చేయలే, ఇచ్చలేరు. అన్నీ చెప్పిన అబద్ధాలు, మాకు చేసిండేది ఏం మేలు చేయలే. ముఖ్యమంత్రి అంటే ఎవరైతే ఏం బాగుంటుంది అప్ప, ఎవరైనా అంతే వెళ్ళే కదా ప్రతి అదే. ఇంకా అనవసరమైనవి పెడతారు, నిరుద్యోగపోతే అవి ఇవన్నీ చెత్త చెదారమంతా తెచ్చిపెట్టుకున్నారు. జనాలు ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వస్తుంది. ఆయన ఏదో జగన్ అంట మళ్ళీ 3000 ఇస్తా అంటున్నాడు. హ్యాపీగా ఈ వయసులో ముసలి అయితే ఇంకా బాగుండి అనిపిస్తుంది. ఇంక వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లా చెప్పినప్పుడు ఇంకెవరికి వచ్చినా ఒకటే, ఎవరైనా తక్కువ లేరు. ఇప్పుడు ఆయన జగన్ అయినా తక్కువ లేడు, చంద్రబాబు అయినా తక్కువ లేడు. ఈయన 2000 అంటే ఆయన 3000 అంటాడు. రేపు పొద్దున ఇంకా పవన్ కళ్యాణ్ ఏమైనా డిసైడ్ చేస్తే 4000 అనొచ్చేమో, చెప్పలేము. కరెక్టే, ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తాయి. అన్నీ ఊరికి అనవసరం కదా, బద్ధకం అంతా. మనకు మనం చేసుకున్న బద్ధకం ఇవన్నీ. ఏదో ఎంప్లాయ్మెంట్ అని ఇస్తే జాబ్ చేసుకుంటారు, అదే కానీ 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది నెలకి. మీరే ఎంకరేజ్ చేసినట్లుంటే ఖాళీగా ఉండమని చెప్పి అంతే. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఎవరి ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు రావాలా, ఆయన లోక్సత్తా ఉండే ఆయన పంపించేస్తే ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. ఈ సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఎవరు పని చేయర్లే, అందుకే సీట్ ఎక్కేసరికి స్వార్థం పెరిగిపోతుంది అందరికీ. జగన్మోహన్ రెడ్డికి అయితే కొంచెం వాళ్ళ మంచి పనులు చేసినట్టు కదా, అట్లా కూడా ఉంది. అట్లా ఈ బీజేపీతో కుమ్మక్క ఎవడు యూత్లకు వచ్చినా చంద్రబాబు నాయుడు అప్పుడు అంటే కొంచెం ప్రజలకి కొంచెం ఆవేశం ఉంది. కాంగ్రెస్తో అది మనకే ద్రోహం చేసింది కదా, కాంగ్రెస్తో చాలా ద్రోహం చేసింది. ప్రత్యేక హోదాని అది ఇలా బీజేపీలో వాళ్ళు రెండిట్లో కలిసినప్పుడు మనం దూరంగానే ఉండాలి కదా. అది వేరే రైతులకి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఆ ఉద్యోగాలు లేదు చంద్రబాబు నాయుడు. ఏమని మాట్లాడి డబ్బులు లేవంటాడు. అట్లా అంటాడు. ఎన్నికల టైం కదా, ఇప్పుడు పింఛన్ చేసినాడు 2000 ఒక అవ్వకి ఒక తాతకి. అదంతా వేస్ట్ కదా. ఫస్ట్ మంటే చేసింటే ఆయన కూడా మంచి వ్యక్తే, ఏం చేస్తావు సీనియారిటీ ఉన్నా డబ్బులు లేవంటాడు. అట్లా అన్నీ చేస్తున్నాడు కదా. దానికి కొత్త ప్రభుత్వం చూడాలని అందరూ కోరుకుంటుండేది అదే. కానీ ఎవరికి అవకాశాలు అంటే ఎక్కువ ఒక 90% వీళ్ళకే ఉంటాయి, జగన్కి ఒక 80% వీళ్ళకి కూడా ఉంది. పాలన అంటే అంతగా ఏం లేదు సార్, అక్కడ చెప్పనీకి ఉందేమో కానీ ఇక్కడ అంతా అంతగా ఏం లేదు. అంటే సుమారు అనంతపురం డిస్ట్రిక్ట్లో 90% మంది, అక్కడ బెంగళూరు సిటీలోన కసులూరుగా మరీ దారుణంగా జీవిస్తున్నారు సార్. ఇక్కడ అభివృద్ధి అనేది అయితే ఉంటే అంతమంది అక్కడికి పోరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఎడ్యుకేషన్ చేసి కొంతమంది వచ్చేసి ఏదో జాబులు చేసుకొని అక్కడే ఉన్నారు బెంగళూరు సిటీలోన. వాళ్ళకి కొంచెం ఏమి హెల్ప్ చేయలేదు, అందుకని ఇక్కడ సాల్వ్ ఏం చేయలేదు. జగన్ వస్తే చేస్తాడని మేము. రుణమాఫీ చేయలే కదా సార్. ఈ పొలాలు కూడా వానలు లేదు, కరువు కాలం ఉంది. చంద్రబాబుకి రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలే. ఇప్పుడు దానికే మన నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.